First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. వేణుస్వామి నీ జాతకం బాగుంటే నువ్వు జాతకాలు ఎందుకు చెప్పుకుంటావు? సో ఇప్పుడు నేను ఒక హీరోయిన్ని తయారు చేయాలి అంటే ఎలా తయారు చేయాలో నాకు తెలుసు. అంటే ఆమె జాతకంలో యోగం ఉంటే ఆమెను సూపర్ స్టార్ని ఎలా చేయాలో నాకు తెలుసు. ఒక హీరోని సూపర్ స్టార్ని ఎలా చేయాలో నాకు తెలుసు. సో ఎలా చేస్తారు మీరు? పూజలతోనే అయిపోతారా? పూజలతోనే అయిపోతారు. అంటే వాళ్ళకి టాలెంట్ అవసరం లేదు. వాళ్ళకి టాలెంట్ జాతకం ఉంటేనే అంటున్నా కదా, యోగం ఉంటేనే అవుతారు కదా. జాతకంలో ఉంటుందని ఉంటుంది, ఒకవేళ ఉన్నదని మనకు కనిపించింది. అవును, వాళ్ళకి ఒకవేళ టాలెంట్ లేకపోతే అసలు టాలెంట్ అనేది ఇండస్ట్రీలో ఎవరికీ ఉండదు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఓకే, దానంత పనికి మాలిన మాట ఇంకోటి లేదు. శివ రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఇరగదీయడు. శివ 1వ ఇంటర్వ్యూకు శివ 100వ ఇంటర్వ్యూకు నక్కకు నాగలో అనుకున్నంత తేడా ఉంటుంది. మరి శివ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే టాలెంట్ ఇరగదీసిండా? ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అంత ఛాన్స్ ఇవ్వట్లేదు కదా ఇప్పుడు ఇండస్ట్రీలో. ఎవరు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటామంటే ఛాన్సులు రావట్లేదు కదా. ఆటోమేటిక్గా టాలెంట్ అనేది మనము ప్లే చేస్తున్న రోల్స్ను బట్టి వస్తుంది. డైరెక్ట్గా అల్లు అర్జును గంగోత్రి సినిమాలో చూసిన అల్లు అర్జున్కు, పుష్ప 3లో చూసిన అల్లు అర్జున్కు కోడిపిల్ల లెక్క కళ్ళు తిరిగి కింద పడతాం అందరం. ఆయన హావభావాలు కానీ ఆయన ముఖవర్చస్సు కానీ గంగోత్రి సినిమాలో ఉన్నటువంటి అల్లు అర్జున్కు పుష్ప 3కి. మరి గంగోత్రిలోనే పుష్ప 3 లాగా ఎందుకు లేడు అల్లు అర్జున్ అంటే? మరి అప్పుడు టాలెంట్ లేదా? సో ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అంటే కొన్ని పనికి మాలినటువంటి మాటలు మాట్లాడేటువంటి ఎప్పుడో 50 ఏళ్ళ కింద సామెతలను తీసుకొచ్చి రుద్దే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ టాలెంట్ అనేది పక్కన పెడదాం, అవకాశం ముఖ్యం. నువ్వు టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే అవకాశం ముఖ్యం. శివ అనేవాడు యాంకరింగ్లో తోపు తురుము అని ప్రూవ్ చేసుకోవాలంటే అవకాశం ముఖ్యం. అవకాశం లేకపోతే శివలో టాలెంట్ ఉండదు, ఆ టాలెంట్ డెవలప్మెంట్ ఉండదు. సో ఇక్కడ ఏంది అంటే అవకాశాలు రావడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఒక సీఎం సీట్ ఎక్కడం కోసం సీఎం ఏం చేస్తాడు అని తెలవాలి అంటే సీట్ ఎక్కాలి. సీట్ ఎక్కిన తర్వాత సీఎంగా ఈయన పనికొస్తాడా రాడని డిసైడ్ అవుతుంది. అట్లనే ఒక అమ్మాయి హీరోయిన్ అయిన తర్వాత ఈ అమ్మాయికి అంత సీన్ ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది. సో మనం కనుక నయనతారని తీసుకున్నా, సమంతని తీసుకున్నా, ఏ హీరోయిన్ తీసుకున్నా, ఏ హీరోని తీసుకున్నా వాళ్ళ ఫస్ట్ సినిమాకు, వాళ్ళ 3వ సినిమాకు, వాళ్ళ 30వ సినిమాకు ఎక్స్ట్రీమ్ చేంజెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే ఫస్ట్ సినిమాకి టాలెంట్ లేదు, వాళ్ళు సానబట్టబడతారు. వాళ్ళకు వచ్చేటువంటి క్యారెక్టర్ల ద్వారా వాళ్ళు ఆ లెవెల్కి వస్తారు. అట్లనే ఒక గ్రామస్థాయి సర్పంచ్ నుండి స్టార్ట్ అయినటువంటి వ్యక్తి వాళ్ళ రాష్ట్రానికి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అంటే ఆయన ప్లానింగు, ఆయన ఎట్లా చేయాలి, ఎట్లా సీఎం కావాలి అనే ఆలోచనల ద్వారా ఇక్కడికి వచ్చిండు. తెలంగాణలో కాంగ్రెస్లో ఎంతోమంది తోపులు తురుములు ఉండగా రేవంత్ రెడ్డి ఎందుకు సీఎం అయ్యిండు అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ సీఎం పదవి. మధ్యలో ఉండేవాళ్ళు వేరే వాళ్ళందరూ టార్గెట్ సీఎం పదవి కాదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రమే అన్ని కష్టాలు పడ్డాడు, రేవంత్ రెడ్డి మాత్రమే సీఎం టార్గెట్ చేసుకొని వాళ్ళ పదవి వచ్చింది. సో ఇది ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. సో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం. అంతేగాని టాలెంట్ చూపించుకోవాలి అంటే అవకాశం రావాలి, అవకాశం వచ్చిన దాన్ని వాడుకోవాలి. అన్నిటికంటే ధైర్యం కావాలి. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. కలియుగంలో కంఫర్టబుల్ జోన్లో ఎప్పుడూ డెవలప్మెంట్ ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మనం గనక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకుంటే ఒక రేవంత్ రెడ్డి మినహా ఎవరు కూడా జైలుకి వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేసినాడు, అలాంటి ఫైటింగ్ చేసినాడు. అంటే కంఫర్టబుల్ జోన్ దాటి రిస్క్ జోన్లో ఫైట్ చేయడం వల్ల ఇవాళ సీఎం అయినాడు. మిగతా వాళ్ళందరూ ఎక్కడనో దగ్గర భయపడ్డమో బాధపడ్డమో వెనకడిగేయడం వల్లనో వాళ్ళు అక్కడనే ఉండిపోయారు. ఈయన మాత్రమే జైలుకు వెళ్ళి మరీ ఫైట్ చేసి వాళ్ళ సీఎం అయ్యాడు. అంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు ఫలితం దక్కుతుంది, ఎవరైతే కంఫర్టబుల్ జోన్లో ఉంటారో వాళ్ళు కంఫర్ట్ లెవెల్ అట్లనే ఉంటుంది. సో సమాజంలో మనం బయటికి వచ్చి ఫైట్ చేసి అన్నిటినీ ఎదుర్కొని 10 మందితో దొబ్బులు తిని సోషల్ మీడియాలో దొబ్బించుకొని కింద కామెంట్లు పెట్టించుకొని బండనాయదవా దొంగనాయదవా అని కామెంట్లు పెట్టించుకొని సో ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి సమాజాన్ని అర్థం చేసుకొని వీళ్ళంతా పనికి మాలిన వెధవలు కామెంట్ల రూపంలోనే ఉంటారు అని మనం ఫైట్ చేస్తూ ముందుకు వెళ్తేనే మనకు లైఫ్ దొరుకుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి ప్రజెంట్ జనాల్లోని నెగిటివిటీ నేను ప్రిడిక్షన్స్ని కానీ వేరే వాటిని చెప్పట్లా. నేను ఒక మంచి విషయాన్ని తీసుకొని మాత్రమే చెప్తా ఉన్నా. నేను మంచి విషయాన్ని మాత్రమే తీసుకొని చెప్తాను. వేణుస్వామి గారు ఎప్పుడు అంటే లైక్ ఇందాక మాట్లాడుతున్నట్టు హీరోయిన్లు మనం టాలెంట్ ఉన్న వాళ్ళు చేస్తాం,
ఎక్కువ వేణుస్వామి దగ్గర చేసుకున్న యాక్టర్స్ అమ్మాయిలే ఎందుకు వచ్చి చేయించుకుంటుంటారు పూజలు వేణుస్వామి గారి దగ్గర? ఒక రాజు కావాలంటే రాజ్యం కావాలి, ఒక రాణి కావాలంటే రాజు ఉంటే సరిపోతుంది. అర్థం కాలేదా? ఒక వ్యక్తి రాజు కావాలంటే రాజ్యాన్ని సంపాదించాలి. రాజ్యాన్ని సంపాదించాలంటే సగం జీవితం సంక నాకిపోతుంది ఒక వ్యక్తికి. అంటే శివ అనే వ్యక్తి ఒక 100 కోట్ల రూపాయలు సంపాదించాలంటే సగం జీవితం సంకనాకిపోతుంది. అవును, రైట్. కానీ శివను పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయికి మ్యాక్సిమం 10 మినిట్స్ చాలు. ఎస్, అంటే శివ నచ్చితే చాలు, శివకు అమ్మాయి నచ్చితే చాలు, పని అయిపోయింది. అంటే 10 నిమిషాల్లో ఆ అమ్మాయి 100 కోట్ల వారసురాలు అయిపోయింది. అలాగే 100 కోట్ల అధిపతి కూడా తనకు దక్కిండు. సో అమ్మాయిల డెవలప్మెంట్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఉదాహరణ, ఒక ఇంటర్వ్యూకు 10 మంది అమ్మాయిలు 3 అబ్బాయిలు వస్తే ఈ 10 మంది అమ్మాయిల ఇంటర్వ్యూలు అయిపోయినాక వీళ్ళు సెలెక్ట్ కాకపోతే వాడి అదృష్టం మహాసుడిగా ఉంటే వాడు వస్తాడు సీన్లోకి. అంతే తప్ప 99% వీడు ఇక్కడనే కథం అయిపోతారు అమ్మాయిల దగ్గరనే, వాడికి అంత అవకాశం ఉండదు. సో కలియుగం అనేది 2002 తర్వాత షిఫ్ట్ అయింది. ఒకప్పుడు ఆడవాళ్ళకి అవకాశాలు తక్కువ, మగవాళ్ళకి ఎక్కువ. ఇప్పుడు టోటల్ రివర్స్ అయింది. ఏంటంటే 95% అవకాశాలు అమ్మాయిలకే ఉంటాయి, ఒక 5% మాత్రమే అబ్బాయిలకు ఉంటాయి. అందుకే అబ్బాయిలు అందరూ ఇప్పుడు అమ్మాయిలా మారిపోతున్నారు అంటారా? బెస్ట్ కదా. ఇప్పుడు మొత్తం జెండర్ అంతా మారిపోయింది. కారణం ఏంటంటే అమ్మాయిలకు ఉండేటువంటి వెసులుబాటు అబ్బాయిలకు ఉండదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మగవాడు కష్టపడి పైకి రావడానికి చాలా టైం తీసుకుంటుంది, ఆడవాళ్ళు పైకి రావడానికి చాలా ఈజీగా పైకి వస్తారు. నేను అనేది ఏంటంటే వాళ్ళ కష్టంతో పాటు వాళ్ళ గ్లామర్ వాళ్ళకు తోడవుతుంది. అవును, ఇప్పుడు ఇప్పుడు మీరు ఏ పాయింట్ చెప్పారో అర్థమైంది. ఇప్పుడు అమ్మాయిలకి ఎలాగో అవకాశాలు ఉన్నాయి కదా, మరి ఆల్రెడీ వాళ్ళకి ఎలాగో అవకాశాలు వస్తాయి కాబట్టి మరి మీరు వాళ్ళని ఎందుకు అమ్మాయిలనే చూడడం? అంటే రాని వాళ్ళకు నేను చూస్తున్నా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నా దగ్గరికి రారు కదా. ఓకే, ఇప్పుడు కరోనా వస్తేనే హాస్పిటల్కి పోతాడు, కానీ కరోనా రాకముందు పండుకోడు కదా హాస్పిటల్లో. సో అట్లనే వేణుస్వామితో పని ఉంటేనే వస్తారు. రెండవది, అమ్మాయిలకు ఉండే వెసులుబాటు ఏంటంటే అబ్బాయిలు కూడా చేసుకుంటారు నా దగ్గర, కానీ అబ్బాయిల డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణ, నా దగ్గరికి వచ్చే అమ్మాయిలు ఓన్లీ సినిమా కోసం రారు. చాలామందికి తెలియదు ఈ విషయం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే వేణుస్వామి దగ్గరికి వచ్చే అమ్మాయిలు సినిమా కోసమే వస్తారు, రారు. నా దగ్గరికి వచ్చే అమ్మాయిలు ఒక రాజకీయ నాయకురాలిగా వక్తగా కావాలని వస్తారు. సో పొలిటీషియన్ కావాలని వస్తారు. అన్నిటికంటే ఎంటర్ప్రెన్యూర్ కావాలని వస్తారు. ఒక బోటికో లేకపోతే ఒక గోల్డ్ షాపో ఏదో పెట్టుకొని బిజినెస్ కోసం వస్తారు. సో నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళల్లో 10 మందిలో 1-2 సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వస్తారు. 8 మంది వేరే 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 వ్యాపారాలకు సంబంధించి చాలా ఉన్నాయి. ఇప్పుడు లైసెన్సింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది తెలియదు. ఇప్పుడు ఢిల్లీలో లైసెన్సింగ్ చేసేవాళ్ళు 100 మంది అమ్మాయిలు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అంటే పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇప్పించేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు. సో అలాంటి వాళ్ళు నా దగ్గరికి ఎక్కువగా వస్తారు. అంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు రారు. నేనేమంటానంటే జాబ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఉద్యోగం అనేది అతిపెద్ద స్కామ్. సో దాన్ని ఇప్పుడు ఒక కోతి ఉంది, ఆ కోతికి మీరు డజన్ అట్టిపళ్ళు ఇవ్వండి, ఒక 2000 రూపాయలు ఇవ్వండి, అది డజన్ అట్టిపళ్ళే తీసుకుంటుంది. కానీ ఈ 2000 రూపాయలతోటి నేను ఒక 10 గెలలు కొనుక్కుంటాననే నాలెడ్జ్ దానికి లేదు. అంటే ఒక రకంగా జాబ్ అనేది ఇచ్చి ఆ వ్యక్తిని మనం మోసం చేయడం. సో జాబ్కి అలవాటు అయిపోయిన వాడు కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళిపోతాడు. సో నేనేం చెప్తా అంటే ఆ జాబు నుండి మనమే 100 జాబులు ఇచ్చే స్థాయికి ఎదగాలి అనే కసి ఉండి అక్కడికి వెళ్ళాలి. ఆ కసి ఉంటేనే పని లేదు. కలియుగంలో కష్టపడి అనే మాట మాట్లాడితే దానంత దరిద్రం ఇంకోటి లేదు. ప్రపంచంలో అతి పెద్దగా ఎక్కువగా కష్టపడేది గాడిది. అది ఈ పాటికి ఎక్కడో ఉండాలి, అది లేదు. రైట్. సో మనం కష్టపడడం కాదు, బ్రెయిన్తో పనిచేయాలి. కష్టంతో పాటు బుర్ర ఉండాలి. కష్టం అనేది పనిచేయదు. నేనేమంటున్నానంటే ఈ ప్రపంచంలో బాగా కష్టపడేటువంటి మనిషి డ్రైనేజీలోకి దిగి పనిచేసేటువంటి సేవకుడు. సో ఆయన పడే కష్టానికి పర్ డే 10 లక్షలు ఇచ్చినా తక్కువనే, కానీ మనం ఆయనకి అట్లా ఇవ్వట్లా. అంటే ఇక్కడ బ్రెయిన్తో పనిచేసే వాడికే డబ్బు మిగులుతుంది. నేను మాట్లాడేది బ్రెయిన్తో. కానీ అమ్మాయిలకు బ్రెయిన్ కంటే కూడా వాళ్ళ అందముతో పనిచేస్తే డబ్బులు దొరుకుతాయి. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు మనం ఉన్నాం, నువ్వో నేను ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే ఎవరు చూడు. అదే ఒక అమ్మాయి పెడితే 2 మిలియన్లు వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే కదా జరిగేది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లోకి వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళను ట్రాప్ చేసేవాడు కూడా
ఈ అమ్మాయిలకు 2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు, కనీసం మిలియన్కు రీచ్ అవుతుంది వీళ్ళ వీడియో అనే ఉద్దేశంతో పెట్టిస్తున్నాడు. సో పెట్టడం ఎందుకు ఏంటి అనవసరం పక్కన పెడితే, వాళ్ళకుండే క్రేజ్, అమ్మాయిలకు ఉండే క్రేజ్ అలాంటిది. నేను అదే చెప్తున్నా, ఆ క్రేజ్ అమ్మాయిలకు చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే గ్లామర్గా ఉండే అమ్మాయిలు చాలా ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోతారు. సో చాలా వాళ్ళకు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. ఇప్పుడు రీసెంట్ మీరు బెట్టింగ్ యాప్ ఇన్ని రోజులు లేని బెట్టింగ్ యాప్, అంటే గత 2 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్ల గురించి. వీళ్ళు సడన్గా ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ బెట్టింగ్ యాప్లు ఇరుక్కుంటున్నారు. సెలబ్రిటీలే కాదు, 2025 సంవత్సరంలో సెలబ్రిటీ అనే ప్రతి ఒక్కడు ఏదో సమస్య ఇరుకుతాడు. అది అల్లు అర్జున్తోనే స్టార్ట్ అయింది. సో జాతకంలో అల్లు అర్జున్ యోగంలో 6వ ఇంట్లో శని, అల్లు అర్జున్ది కన్యారాశి. కన్యారాశి 6వ ఇంట్లో శనిలో ఉండగా అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు. సో దానివల్ల ఆయనకు వెంట్రుక ముక్కతో సమానం. ఎందుకంటే తెల్లారు వచ్చి ఆయన టిఫిన్ చేస్తే ఆపలేరు, ఆయన టూర్కు పోతే ఆపలేరు, ఆయన రేపు పొద్దున పుష్ప 3కి 3,000 కోట్లు వసూలు చేస్తుంది, దాన్ని ఎవడు ఆపలేడు. అంటే ఒక వ్యక్తిని జైలుకు పోయించినంత మాత్రం ఎవడు ఆపలేడు. మహా అంటే బెయిల్ తీసుకొని బయటకు వస్తాం. ఇప్పుడు రేపు పొద్దున ఈ 11 మంది కూడా సరే జైలుకు పోతారా పోరా, అంత తీవ్రమైన నేరమా నాకు ఐడియా లేదు. సో వాళ్ళు పోయినా మళ్ళీ 10వ రోజు వచ్చి మళ్ళీ 11 నాడు వాళ్ళు మళ్ళీ స్టేటస్ పెట్టుకుంటారు. దానివల్ల పెద్ద ఒక కొంపల మునిగేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ జాతక రీత్యా ఎందుకే ఇప్పుడు జరుగుతుంది అంటే, ఎందుకు జరుగుతుంది అంటే, ఎవరి జాతకంలోనైతే ఆ ప్రత్యేకమైనటువంటి టైమింగ్ వస్తుందో ఆ టైమింగ్లో ఉండేవాళ్ళు జైలుకు వెళ్ళడమో, సమస్యల పాలవడమో, మీడియాకి ఎక్కడమో. ఇప్పుడు అందరూ మీడియాకి ఎక్కిన అందరు జైలుకి వెళ్ళరు. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు జైలు అంటే భయము, ఇప్పుడు జైలు అనేది క్వాలిఫికేషన్. అంటే జనరల్గా ఇప్పుడు పొలిటీషియన్ అయితే జైలుకు పోగానే సీఎం అవుతారా అనే నమ్మకం వచ్చింది అందరికీ. అట్లనే కొన్ని నమ్మకాలు వచ్చినాయి. ఇప్పుడు అల్లు అర్జున్ పోయి వచ్చాడు, ఏమైంది? సో అదే సినిమా ఇంకా ఆయన అనుకున్న దానికంటే ఇంకా కొద్దిగా ఎక్కువ డబ్బులు వసూలు చేసింది. సో ఇప్పుడు వీళ్ళు కూడా అంతే. కాకపోతే జాతకాల్లో చూసుకోవాల్సింది ఎందుకు ఇట్లాంటివి జరుగుతాయంటే, అష్టమ శని అంటే 8వ ఇంట్లో శని వచ్చినప్పుడు, 6వ ఇంట్లో శని వచ్చినప్పుడు, 12వ ఇంట్లో శని వచ్చినప్పుడు, 1వ ఇంట్లో శని వచ్చినప్పుడు, 6వ ఇంట్లో గురువు వచ్చినప్పుడు, 12వ ఇంట్లో గురువు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు వ్యక్తిగతమైన జీవితంలో జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే కన్యారాశికి ఈ నెల 30 వరకు బ్యాడ్ ఉందో అది తులారాశికి షిఫ్ట్ అవుతుంది 1వ తారీఖు నుండి. అంటే ఏప్రిల్ 1వ తేదీ నుండి రాబోయే 2.5 సంవత్సరాల పాటు తులారాశి సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో వాళ్లకు సేమ్ సంచలనాలు, జైలుకు వెళ్ళడాలు, ఇలాంటి సమస్యలు అనేటువంటివి రాబోతున్నాయి. వేణుస్వామి గారు చేసిన తప్పులకి నలిగిపోతూ ఆయన మీద జరుగుతున్న ట్రోల్స్ తీయించడానికి లక్షలు ఖర్చు పెడుతున్నాడనే పబ్లిక్లో టాక్ అనేది నడుస్తుంది. అది ఎంతవరకు నిజం? అసలు పట్టించుకొని అవి ఎంజాయ్. ట్రోల్స్ని ఎంజాయ్ చేస్తారా? ట్రోల్స్ని ఎంజాయ్ చేస్తాను నేను. ట్రోల్స్ని ఎంజాయ్ చేస్తాను నేను. ఎందుకు అంటే నేను నమ్మేది ఏంటంటే, ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ అని నమ్మే వ్యక్తిని నేను. బ్యాడ్ ఆర్ గుడ్ పబ్లిసిటీ నేను అనే పాయింట్ ఏంటంటే, ఒక అంబానీ ఫ్యామిలీ పెళ్లిళ్ళు చేసుకున్నారు, 5,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంది? పబ్లిసిటీ పిచ్చి. వేణుస్వామికి 500 కోట్ల పబ్లిసిటీ ఫ్రీకి వచ్చినప్పుడు ఎందుకు వద్దంటాడు? పిచ్చినా కొడుక వేణుస్వామి అన్న కాదు కదా. ఒక ప్రైమ్ టైంలో 7 గంటలకు నేను ఒక ఛానల్లో అరగంట షో కొనాలంటే నాకు కనీసం ₹1,00,000 అవుతుంది. నేను పిచ్చినా కొడుకునా? నాకు వచ్చే పబ్లిసిటీ ఎంత ఎక్స్ట్రీమ్ పబ్లిసిటీ వస్తుంది. నేను ఎప్పుడు బాధపడతా? నా లైఫ్ డిస్టర్బ్ అయినప్పుడు బాధపడతా, నా ఫైనాన్షియల్ రూట్ ఆగిపోయినప్పుడు బాధపడతా. ఇప్పుడు నేను 12వ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన. నా కమాండింగే మీడియా, నా కమాండింగే సినిమా ఇండస్ట్రీ, నా కమాండింగే పొలిటికల్, నా కమాండింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. అలాంటి నేను నా జాతకాన్ని అంటే ఏం తెలియకుండానే బ్లైండ్గా వచ్చి మీడియా ముందర మాట్లాడేసి దొబ్బులు తిని వెళ్ళిపోదాం అనుకుంటున్నా? అంటే నాకంటూ కొన్ని క్లారిఫికేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఒక లీగల్ అలిగేషన్ వచ్చినప్పుడు వాడు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుందామా, లాయర్ను మాట్లాడుకుందామా, ఏం చేద్దాం అని ఆలోచిస్తాడు కదా. అట్లనే మనం అడవిలోకి వెళ్ళేటప్పుడు టైర్ పంక్చర్ అయితే ఏం చేస్తామని ఆలోచించుకుంటాం కదా. అట్లనే ఒక అడవిలో ట్రావెల్ చేసినప్పుడు మనం ఆలోచించుకొని ట్యాంక్ డీజిల్ ఫుల్ చేయించుకుంటాం కదా. సో అట్లా నాకు ఉండవు ఆలోచనలు. నేను ఆలోచించుకోకుండానే ఇలాంటి పనులు చేస్తున్నా. సో వేణుస్వామిని దెబ్బ కొట్టాలి అన్నా, ఎవరిని దెబ్బ కొట్టాలన్నా ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టాలి. బట్ నేను అవకాశం అవతల వాడికి ఇయ్యాను. కారణం ఏంటంటే, ఒక ఎలుకలాగానో ఒక పాములాగానో, ఒక ఎలుక కానీ పాము కానీ తన శత్రువుల దాడి నుండి బయటికి రావాలంటే 7 నుండి 8 బొక్కలు చేసుకుంటుంది ఒక హోల్లో. అంటే ఇటు రాడ్ పెడితే ఇటు వెళ్ళిపోతుంది, ఇటు రాడ్ పెడితే ఇటు వెళ్ళిపోతుంది. సో అట్లనే నేను ఒక 4-5 రకాల ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకున్నా. నా మెయిన్ ఇది కాదు, ఇది కాకుండా ఇంకా 4-5 రకాల ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకున్నా. ఈరోజు దుకాణం బంద్ చేయమంటే ఇదే క్షణంలో దుకాణం బంద్ చేసి కాలు మీద కాలేసుకొని నా పనులు నేను చేసుకుంటాను. సో అంత కంఫర్టబుల్ జోన్లో ఉన్నా నేను.
సో నాకు టెన్షన్ లేదు. నాకు అంటే నన్ను ఎవడో ఆపేస్తాడు, నేను ఆగేయాలి ఏం లేదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది. సపరేట్ బిజినెస్లు ఉన్నాయి నాకు 1,90,000 వ్యాపకాలు ఉన్నాయి నాకు. నన్ను జ్యోతిష్యం నేను 4 నెలలు జ్యోతిష్యం చెప్పుకోకపోతే జ్యోతిష్యమే సంపాదించేదానికంటే ఇంకో 5 రూపాయలు ఎక్కువ సంపాదించుకున్నా. ఇప్పుడు మధ్యలో నేను ఒక 4 నెలలు రెస్ట్ తీసుకొని నాకు వేరే వ్యాపకాలు చూసుకుంటే నాకు ఈజీ, ఎందుకంటే నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. సో ఇప్పుడు నాకు దొరికింది మొన్నటి వరకు, నేను ఆ పని చేసుకున్నా. రెండోది ఉగాదికే కదా నేను మాట్లాడేది, తర్వాత ఏం మాట్లాడతా. రెండోది ఏంటంటే కొన్నిసార్లు మనకు కొన్ని విచక్షణ, కొన్ని జ్ఞానాలు కలుగుతాయి, కొన్నిసార్లు కలుగుతాయి. ఇప్పుడు నాకు కూడా అదే జ్ఞానం కలిగింది. ఎందుకు అంటే ఇక్కడ వాక్యూమ్ నేను కవర్ చేసిన, టాలీవుడ్లో తెలుగులో వాక్యూమ్ కవర్ చేసిన, ఇక్కడ ఏం లేదు. సో నేను వాక్యూమ్ ఇంకా క్లియర్ చేసుకోవాలి, ఇంకా పెంచుకోవాలి అంటే బాలీవుడ్కు పోవాలి, కన్నడ పోవాలి, తమిళ్ పోవాలి. సో అటువైపు నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నా ఎక్కువగా. అందుకని నేను ఇక్కడ సెలబ్రిటీల గురించి చెప్పడం ఆపేసిన, తెలుగు సెలబ్రిటీల గురించి చెప్పడం లేదు. ఇప్పుడు మీరు పాన్ ఇండియా ఆస్ట్రాలజీ 100% తప్పేముంది? అదే విన్నాను రీసెంట్గా, యుఎస్, దుబాయ్ అవన్నీ వెళ్తున్నారంట. అంటే దాని అర్థం క్లయింటేల్ ఉందనే కదా. ఇప్పుడు మన యూరోప్ పోయి వచ్చిన సరే, ఒక పెద్ద విషయంలో వెళ్ళేసి వచ్చిన చెప్పుకోవాలని లేదు, చెప్పను. క్లయింటేల్ ఉంది. ఆస్ట్రేలియాకి రెగ్యులర్గా ఎవ్రీ 3 months ఆస్ట్రేలియా పోతా, ఎవ్రీ 3 months లండన్ పోతా నా క్లయింటేల్కు. తప్పేముంది? అంటే ఉన్నట్టే కదా, నేను అనేది ఉన్నట్టే కదా. ఇప్పుడు విచక్షణ కలిగిన వాడు ఆలోచిస్తాడు. అంటే వేణుస్వామి మీద ఎందుకు వస్తున్నాయి రూమర్స్, ఎందుకు వేణుస్వామిని టార్గెట్ చేస్తున్నారు, నాకు అనవసరం. వాళ్లకు అవసరం ఉన్నోడు ఎంక్వైరీ చేసుకొని నా దగ్గరకు వస్తాడు. నేను ఇంకోటి అందరికి ఒకటే చెప్తా, నా పాజిటివ్ వీడియోల కంటే నా నెగిటివ్ వీడియోలే చూడండి. ఫస్ట్ జనాలు నన్ను ఎక్కిన వీడియోలు చూడండి, నన్ను దొబ్బిన వీడియోలు చూడండి, నా గురించి నెగిటివ్గా పెట్టిన వీడియోలు చూడండి. అప్పటికే మీకు నా మీద నమ్మకం కలిగితేనే నా దగ్గరికి రండి, లేకపోతే రావద్దు. ఫస్ట్ వాటిని ఎంజాయ్ చేయండి, వాటిని ఫుల్ ఎంజాయ్ చేయండి, చేసి నా దగ్గరికి రండి. అట్లాంటి వాళ్ళే నా దగ్గరకు వస్తారు. అవునా? నాకు అదే కావాలి. చెప్పారా? నాకు అదే, నాకు టీవీలో ఎప్పుడు కూడా చెప్తున్నా కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు ఉదాహరణ ఏమంటారు అంటే, ఇప్పుడు కామాఖ్య ఉంది, కామాఖ్యకి వెళ్తే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పబ్లిసిటీ చేసిరు, కామాఖ్యలో నాన్ వెజ్ ఉండదు, లిక్కర్ ఉండదు అని చెప్పి పబ్లిసిటీ చేసిరు. చెయ్యంగానే నా కామాఖ్య మెట్లెక్కగానే కనిపించేది నాన్ వెజ్, కామాఖ్య మెట్లెక్కగానే కనిపించేది లిక్కరు, గర్భగుడిలో ప్రదర్శనం చేస్తున్నంతసేపు మనకు కనిపించేది నాన్ వెజ్, లిక్కరు. సో అక్కడికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు శివ అనే వ్యక్తి కామాఖ్యకి ఇంతవరకు వెళ్ళలేదు. సో ఇప్పుడు ఏమనుకుంటాడంటే వేణుస్వామి గురించి చెప్పిన ప్రచారాన్ని శివ నమ్ముతాడు. నాకు అదే కావాలి, ఇప్పుడు నమ్మడమే కావాలా. కానీ శివ నెల తర్వాత కామాఖ్యకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా అడుగున నాన్ వెజ్, లిక్కర్ కనిపిస్తుంది శివకు. శివకు లాస్ట్కు ప్రసాదం కూడా నాన్ వెజ్ ఇస్తారు, ప్రసాదం కూడా లిక్కరే ఇస్తారు. అంటే తాగున ఆయన అని చెప్పి చేతిలో పోస్తారు. అంటే తీర్థంలో లిక్కర్ పోసి మీకు తీర్థం ఇస్తారు, మీరు తీర్థం తాగుతారు, లిక్కర్ పోసిరు. అప్పుడు ఒకసారి మీకు గుర్తొచ్చేది ఎవరు? వేణుస్వామి. ఓహో, వేణుస్వామి చెప్పింది 100కు 100% నిజము. అంటే మనం మూర్ఖులము, ఇన్ని రోజులు నమ్మింది, మనం తప్పు చేసినాం వేణుస్వామి విషయంలో.